డియర్ ఫ్రెండ్స్, మనం ఈ జీవితంలో ఎంతోమందికి ఎన్నో ఇస్తూ ఉంటాం. కానీ ఆ ఇచ్చేవి మళ్ళీ మనం ఏదైనా ఆశిస్తూ ఇస్తున్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం తిరిగి ఏదైనా ఆశిస్తూ పంచుతూ ఉంటే అది ఒక వ్యాపారం అవుతుంది. వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉంటాయి. నిష్కామ కర్మ చేస్తేనే నిజంగా మనం అది పంచినట్టు. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషను లేకుండా, తిరిగి ఎలాంటి వారి నుంచి ఏ ఆశ లేకుండా చేస్తేనే అప్పుడు అది నిజంగా మనం ఇచ్చినట్టు. లేకపోతే మనం ఒక వైపు నుంచి ఇచ్చాం, ఇంకొక వైపు నుంచి ఏదో ఆశిస్తున్నాం, అది వ్యాపారం అవుతుంది. దాంట్లో సంపూర్తి ఆనందం ఉండదు, సంపూర్తి డెవలప్మెంటు ఉండదు. సో మనం ఏది చేసినా గమనించి చేయాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయాలి. అప్పుడే మనం అసలు లా ఆఫ్ గివింగ్ అనేది మనం పాటించినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.